తిరగబాతు అన్నము రాయలసీమ స్పెషల్. కుక్కర్లో 2 స్పూన్ ఆయిలు, 1 స్పూన్ నెయ్యి తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో 2 ఏలకులు, 4 లవంగాలు, 1 స్టారు, కొంచెము అదేమది మరాఠీ మొగ్గ, తర్వాత వచ్చి బే లీవ్స్ అంటారు అది, తర్వాత చెక్క, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి దాన్ని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి అది కూడా వేసి కొంచెం బాగా నూనెలో బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మగ్గిపోతుంది ఆనియన్స్, అదే ఉల్లిగడ్డ. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా ఈ స్మెల్ పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు కొంచెం బాగా కలపండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత 2 టమాటోలు పొడవుగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్లు కుక్కర్లో వేసి గరిటెతో బాగా తిప్పండి. ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇట్లా బాగా మగ్గిపోతుంది. మగ్గిన తరువాత 1 స్పూను ధనియాల పొడి వేసి గరిటెతో కొంచెము బాగా తిప్పండి. ఇటు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒక అరగంట నానబెట్టినాను నేను. ఆ మొత్తం రైస్ని కుక్కర్లో వేసేయండి. ఇంతకుముందు ఉప్పు కొంచెం చూసి కొంచెం ఎక్కువ తక్కువ అయితే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని అది బాగా మరిగేటట్లు మరగనివ్వండి. బాగా ఇగో ఇట్లా తెరలుగా వచ్చిన తరువాత కుక్కర్ని మూత పెట్టేయండి. దీనివల్ల ఏమవుతుందంటే త్వరగా విజిల్ వచ్చేస్తుంది. బాగా నీళ్లు మరిగిన తర్వాత పెడితే ఇట్లా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. రైసు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ అన్నంని, ఈ తిరగపాత మసాలా రైస్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనికి నంచుకోవడానికి మనం ఏదైనా చేయొచ్చు. ఎగ్ కర్రీ చేస్తారు కొంతమంది ఏదో మసాలా గ్రేవీలా చేసుకుంటారు. నేనైతే ఇదేమది పెరుగు పచ్చడి చేశాను. ఒక చిన్న ఆనియన్ వేసుకొని పెరుగు పచ్చడి చేసుకొని వేడిగా తింటే అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఎక్సలెంట్ సంజు, నిజంగా సూపర్. ఎంత బాగుందంటే బాగా ఉంది.